ఇవాళ ఇప్పుడు కోటీకరణ చేస్తుంటుంది మహిళా సంఘాలు, అవునా కాదా? సో కోటి చేతి చాలా సంతోషమే, మాకు కూడా లోన్ ఇస్తారు మీరు, అవునా కాదా? సో మహిళా సంఘాన్ని కోటీకరణ చేస్తుంటే ఎందుకంటే మీరు తలుచుకుంటే ఇది వాస్తవం, ఈ స్పీచ్ కాదు, నేను మీరు మిమ్మల్ని పోవడం కాదు. మీరు తలుచుకుంటే తప్పకుండా సమాజం మారుతుంది, అది వాడకట్టు మారుతుంది. ఇప్పుడు మన ఏ ఊరు మనది? జమ్మికుంట, అవునా కదా? మీది ఏ వాడకట్టమ్మా? శాలవాడ, అవునా కదా? శాలవాడ మారంటే మీరేం చేయాలి? మీరు మార్చొచ్చా మార్చాలా శాలవాడ? ఇట్లా మిగతా ఉన్న అన్ని వార్డులకి వెళ్ళి వచ్చిన మహిళా సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి జమ్మికుంటను మార్చొచ్చా మార్చాలి చెప్పండి. సై చెప్పుంది, మార్చొచ్చు కదా. దానికి మనం ఏం చేయాలి? మార్చొచ్చు అంటే మనం మంత్రాలు చదవడం, రన్నింగ్ చేయడము, ఎవరెస్ట్ ఎక్కడము, రాకెట్ సైన్స్ కాదు, సింపుల్ చిట్కాలు ఉన్నాయి. మనం ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది, ఎంతమంది డ్రై డే పాటిస్తున్నామో చాలా మంది వచ్చింది. ఇక్కడ సుమారుగా 60 మంది వచ్చినంటే నాకు 60 ఇండ్లు వచ్చినట్టు ఇక్కడ. అంటే ప్రతి ఫ్యామిలీ నుండి ఒకరు మహిళా సంఘాలు ఉంటారు, దాదాపుగా పెద్ద ఫ్యామిలీ ఉంటే 2-3 ఉంటారు, కానీ ఒక కుటుంబం నుండి దాదాపుగా ఒక్కరు మాత్రమే మహిళా సంఘాలు ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇండ్లు వచ్చినాయమ్మా? 60 ఇండ్లు వచ్చినాయి, అవునా కదా? ఈ 60 ఇండ్లలో ఎంతమంది ఫ్రైడే డ్రై డే, మంగళవారం డ్రై డే పాటిస్తున్నాము? చేయలేకపోతే. బాగా డబ్బులు ఉన్నాయి కానీ చనిపోయాడు, పేదోడు కూడా చనిపోయాడు. డబ్బులు ఉన్నాయి కదా, 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయని బతికిండా? బతకలే కదా, అవునా కదా? సో ఆరోగ్యం అనేది ఎంత పేదవానికి అవసరమో డబ్బున్నది కూడా ఆరోగ్యం అవసరం. మరి ఈ ఆరోగ్యం ఎక్కడి నుంచి పొందాం మనం? ఇప్పుడు మీకు ఇచ్చిన డబ్బులు దొరకచ్చా? షాప్ లో దొరుకుతుందా? సూపర్ మార్కెట్, రిలయన్స్ లో దొరుకుతుందా? రిలయన్స్ సూపర్ మార్కెట్ దొరకదా? మోర్ షాప్ లో దొరకదా? పోనీ మీ కిరాణా కొట్టు దొరకదా? మరి ఎక్కడ దొరుకుతుంది? మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంటుంది, అవునా కదా? ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంటుంది, అవునా కదా? సో కొన్ని అనివార్య కారణాలు అంటే, ఎగ్జాంపుల్ నిన్న ఫ్లడ్స్ వచ్చింది, వరద వచ్చింది, దాన్ని ప్రకృతి వినాశకం, దాన్ని ఎవరేం చేయలేదు, అది ప్రకృతి వినాశకం ఉంటాయి. కానీ ప్రకృతి వినాశకం ఎట్లా అంట? ఇప్పుడు నేను అన్ని మంచిగా అన్ని బరకున్నా, వర్షం వచ్చి పిలువడ్డది, ఏం చేద్దాం? మనకు ఆమె సైంటిస్ట్ కొట్టుకుపోయింది, ఖమ్మంకి వెళ్ళి రాగా ఎయిర్పోర్ట్లో కొట్టుకుపోయింది. అది ప్రకృతి వైపరీత్యం, దాన్ని ఎవరు కూడా ఏం చేయలేదు. కానీ మన చేతుల్లో ఏముంది? మనం జాగ్రత్త తీసుకుంటే మన ఆరోగ్యం ఎలా కాపాడుకుంటామని కొన్ని మన చేతులు ఉన్నాయి. 100% మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, 100%. కొన్ని అనారోగ్యం, ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా అనేది ఒక మిరాకిల్ లెక్క వచ్చింది, వైరల్ లెక్క స్ప్రెడ్ అయిపోయింది, చనిపోయింది, అవునా కదా? అది కరోనా అనేది మన చేతులు లేకుండా ఎక్కడో వచ్చింది, పోయింది. కొందరు సేఫ్ అయ్యారు, పోయారు. చాలా మంది ఆర్థికంగా దాని ద్వారా ఎక్కడపడ్డారు, కొందరు సామాజికంగా బహిష్కరించబడ్డారు, కొందరు మానసిక